అసలు నిజంగా మా తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఇంకా ప్రపంచం మొత్తం చూసేలా నిజంగా మూవీస్ అయితే ఇప్పుడు వచ్చే సినిమాస్ అలా ఉన్నాయి. ఇంకా మెగా ఫ్యామిలీ ఇంకా వీళ్ళు వాళ్ళ బడ్జెట్లు కానీ వాళ్ళ ఇప్పుడు పుష్పలో ఆయన సుకుమార్ పార్ట్ 1లో చూసాం. ఎంత లాక్డౌన్ టైంలో థియేటర్కి రప్పించింది ఆ మూవీ మనకు. ఇంకా ఇప్పుడు లాక్డౌన్ కాదు అంతకు మించి ఇంకా వేరే కంట్రీ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఇమిడియేట్ చేస్తున్నారు ఆ మూవీని. అంత బాగుంది. ఇంకా రష్మిక నేషనల్ క్రష్ ఆమె చూడాలి. ఇంకా ఎంత బాగుంది. ఫాద్ బాసిలే విలన్ అనుకున్నాం. ఇంకా చాలామంది విలన్స్ ఉన్నారు, గ్యాంగ్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నిజంగా. ఇంకా గేమ్ చేంజర్ అయితే ఇంకా ఆ తండ్రి కొడుకులు చూపెట్టారు. అది ఫైట్ ఇద్దరిది ఒకేలాగా ఫైట్ చూపెట్టారు. హెలికాప్టర్ షాట్స్ కానీ మళ్ళీ ఒకే టైప్లో ఇది వాలీబాల్ గేమ్ ఆడుతూ మళ్ళీ అది టీజర్లో చూసాం. గేమ్ ఆడుతూ మళ్ళీ ఫైటింగ్లో కూడా అదే బాస్కెట్బాల్ అలా తగలడం బాగా క్రియేటివిటీ సూపర్ ఉంది నిజంగా. అంచనా అయితే ఖచ్చితంగా ఇది శంకర్ సినిమా అయితే స్ట్రైట్ ఫిలిం నిజంగా. తెలుగు స్ట్రైట్ ఫిలిం. అంతకుముందు 70 వచ్చేవి. ఇది స్ట్రైట్ ఫిలిం కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంకా మెగా మూవీస్ మెగా లవర్స్కే కాదు మొత్తం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా పొలిటికల్ టచ్ వేరే. శంకర్ ప్రతి మూవీస్లో పొలిటికల్ టచ్ చాలా ఆలోచింపజేస్తుంది నిజంగా. ఈ మూవీ నిజంగా రెండు ఒక్కదానికి మించి ఏది తక్కువ అంచనా వేయలేం. ఇంకా పుష్ప 2లో ఆమె డిఫరెంట్ గెటప్స్ కానీ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. డిఫరెంట్ గెటప్స్. అతను ఒక్కో గెటప్కి ఒక్కో వెపన్ డిఫరెంట్ వెపన్ వాడతాడు నిజంగా. అది వెపన్స్ మనకు కొన్ని వదిలేరు కానీ ఇంకా వదిలేరు. అవి చూడాలి 6 వెపన్స్ అన్నట్టు వదిలేరు అక్కడ. ఇంకా కొన్నే చూసాం మనము మూవీలో చూడాలి. ఇంకా ప్రతి ఫైట్ అంటే నాకైతే ఒక 2 సీన్లకి ఒక ఫైట్ ఉంటుందేమో అనిపిస్తుంది. అంతలా ఉంది. విలన్స్ని అంతమంది చూపెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది వెయిట్ చేస్తున్నా ఒక్కదాని ఇన్ని కలెక్షన్లని చెప్పలేము కానీ మొత్తం పాన్ వరల్డ్ అయితే మొత్తం ఆల్రెడీ మనం రీచ్ అయ్యాం. ఇంకా బాగా తెలియాలి. ఇంకా ఏదో ఆస్కార్ రేస్లో వేరే మూవీస్ మా ఒక్కొక్కటే ఉన్నాయి. ఇప్పుడు 2-3 పోయేలా అన్నట్టు కొంచెం మొత్తానికి ప్రతిసారికి నామినేట్ చేయాలి అనేలా ఖచ్చితంగా టఫ్ ఫైటే నిజంగా. తెలుగు ఇండస్ట్రీ అయితే ఇంత చాలా హ్యాపీగా ఉంది. మొత్తం రిలీజ్కి వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ డేనే పోయి చూస్తాను. చాలా హ్యాపీగా ఉంది.